హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 1B స్ట్రైట్ లైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆల్రెడీ 2 వీడియోస్ అయిపోయాయి, దాని యొక్క కంటిన్యూషన్ 3rd వీడియో. ఫస్ట్ వన్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్, అంటే వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇచ్చారు మా. ఇప్పుడు ఇది ఏబిసి అనుకున్నాం అనుకో, ఈ ఏబిసి వాల్యూస్ ఇచ్చేసారు. తర్వాత ఏమన్నారు, సర్కమ్ సెంటర్ కనుక్కోమన్నారు. సర్కమ్ సెంటర్ అంటే మిడిల్ పాయింటే కదా, ఇది బీసీకి డి అనేది మిడ్ పాయింట్ అవుతుందా. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకుంటున్నా, ఈ అనేది ఏసీకి మిడ్ పాయింట్ అవుతుందా. ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతాయో అదే మనకు సర్కమ్ సెంటర్ ఎస్, అంతే కదా. అలాగే కనుక్కొనేద్దాం. లెట్ ఏ ఈక్వల్స్ టు -2, 3, బి ఈక్వల్స్ టు 2, -1 అండ్ C ఈక్వల్స్ టు 4, 0 అలా అనుకున్న తర్వాత D ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ BC. దట్ ఇంప్లైస్ D ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BC అంట. BCకి మిడ్ పాయింట్, మిడ్ పాయింట్కి ఫార్ములా ఏంటమ్మా, x1 + x2/2, y1 + y2/2. ఇప్పుడు దీన్ని x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది 2 + 4/2 -1 + 0/2. దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 4 + 2 6/2 -1/2. దట్ ఈక్వల్స్ టు 2 3s 3, -1/2. డి పాయింట్ వచ్చేసింది. తర్వాత ఏంటి, అలాగే ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఓకే, దీనికి ఫస్ట్ కనుక్కొనేద్దాం. డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ వచ్చింది. బీసీకి మనము స్లోప్ కనుక్కుందాం. స్లోప్ ఆఫ్ బీసీ ఈక్వల్స్ టు, స్లోప్ ఆఫ్ బీసీ ఫార్ములా ఏంటమ్మా, y2 - y1/x2 - x1. స్లోప్ కనుక్కోండి. y2 ఏంటి 0, మైనస్ y1 ఏంటి -(-) +1, x2 4 -x1 2, అంటే 1/4 1s 4, సారీ 4 - 2 ఎంత 2. స్లోప్ ఆఫ్ బీసీ వచ్చింది. స్లోప్ ఆఫ్ ఎస్డి ఏమవుతుంది అప్పుడు, బీసీకి ఎస్డి పర్పెండిక్యులర్ ఉంది కదా. స్లోప్ ఆఫ్ ఎస్డి ఈజ్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ బీసీ, perpendicular slope of BC, because SD is perpendicular to BC కదా. perpendicular slope ఏమవుతుంది మనకు తెలుసు ఫార్ములా ఏంటి, m1 × m2 = -1. రెండు లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే దాని స్లోప్స్ ఫార్ములా ఏంటి, m1 × m2 = -1. ఇప్పుడు m1 ఎంత వచ్చింది 1/2 ఇంటూ m2 = -1. అప్పుడు m2 ఏమవుతుంది, ఈ 1/2 అటు సైడ్ వెళ్తే 1/2 2/1 అవుతుంది. -1 × 2 -2, అంటే స్లోప్ ఆఫ్ ఎస్డి ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ బీసీ, దట్ ఈక్వల్స్ టు ఎంతమా -2. ఓకేనా. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఎస్డి వచ్చేసిందా. ఇప్పుడు డి ఈక్వల్స్ టు 3, -1 అండ్ m ఈక్వల్స్ టు -2. స్లోప్ వచ్చింది. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ SD ఈక్వల్స్ టు ఈక్వేషన్ ఆఫ్ SD ఏమవుతుంది, నార్మల్ ఈక్వేషన్ ఏంటి మా ఫార్ములా, x - x1 ఈక్వల్స్ టు m ఇంటూ y - y1 ఈక్వల్స్ టు m ఇంటూ x - x1. y - y1, ఇది x1 ఇది y1 అనుకోండి, ఓకేనా. y1 ఎంత 1/2 ఈక్వల్స్ టు m ఎంత -2 ఇంటూ x - x1 ఎంత 3. ఇప్పుడు ఏముంది, దీనికి ఎల్సిఎం తీసుకుందామా. చేయండి, ఏమవుతుంది ఎల్సిఎం తీసుకోండి. 2y + 1 ఈక్వల్స్ టు -2x - +3 2s 6. ఓకేనా. ఇప్పుడు ఏమొచ్చింది 2y + 1 ఈక్వల్స్ టు, ఈ 2 డివైడ్ చేస్తాం, దట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 2 2s 4 -4x + 6 2s 12. అవునా. తర్వాత ఈ టర్మ్స్ అన్ని ఇటు సైడ్కి పంపించేసేయండి. 4x ఇటు సైడ్కి వస్తే +4x + 2y + 1, ఈ +12 ఇటు సైడ్కి వస్తే -12 ఈక్వల్స్ టు 0. అంటే ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొచ్చిందా,
4x plus 2y minus 11 ఈక్వల్స్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. సేమ్ ఇప్పుడు ఏం చేసాం మనము, బీసీకి స్లోప్ కనుక్కున్నాం, ఎస్డీకి దాని స్లోప్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. అలాగే బీసీకి మిడ్ పాయింట్ అంటే డి పాయింట్తో పాసింగ్ త్రూ డి అండ్ స్లోప్ ఉంటే ఈక్వేషన్ ఆఫ్ ఎస్డి కనుక్కున్నాం. సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేద్దాం. దేనికి, ఈ కనుక్కోవడానికి. ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. ఏసీ వాల్యూస్ రాసుకోండి. ఏ ఈక్వల్స్ టు -2, 3 అండ్ సి ఈక్వల్స్ టు 4, 0. ఇప్పుడు దీనికి ఏంటి, ఈ ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. ఇక్కడికి సపరేట్ మళ్ళీ x1 + x2 / 2 y1 + y2 / 2. 4లో 2 పోతే ఎంత, 2. 2/2, 3/2. దట్ ఈక్వల్స్ టు 1, 3/2. ఈ పాయింట్ వచ్చేసిందా. అలాగే స్లోప్ ఆఫ్ ఏసీ కనుక్కోండి. స్లోప్ ఆఫ్ ఏసీ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా, y2 - y1 / x2 - x1, y2 - y1 / x2 - x1. దట్ ఈక్వల్స్ టు -3, 4, 5, 6. 3 1s 3 2s -1/2. ఇదేంటిది, స్లోప్ ఆఫ్ ఏసీ. ఇప్పుడు నాకేం కావాలి, స్లోప్ ఆఫ్, చూడండి ఏసీ స్లోప్ వచ్చింది, నాకు స్లోప్ ఆఫ్ ఎస్సీ కావాలి. స్లోప్ ఆఫ్ ఎస్సీ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ ఏసీ. ఏసీ స్లోప్కి పర్పెండిక్యులర్. ఇందాకే చెప్పా, స్లోప్కి 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే స్లోప్ ఎలా అవుతుంది, m1 × m2 ఈక్వల్స్ టు -1. ఇప్పుడు m1 ఎంత వచ్చింది మనకు, -1/2. -1/2 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1. m2 ఈక్వల్స్ టు, ఈ మైనస్ ఇంటూ మైనస్ క్యాన్సిల్ అయిపోతుందా, ఈ 2 ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. m2 ఎంత వచ్చింది, దట్ ఈక్వల్స్ టు స్లోప్ m ఈక్వల్స్ టు 2 వచ్చింది. పాసింగ్ త్రూ పాయింట్ ఈ కదా. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎస్సీ రాయడానికి పాసింగ్ త్రూ పాయింట్ ఈ అండ్ స్లోప్ తెలుసు. ఈ పాయింట్ ఏముంది, 1, 3/2. ఈక్వల్స్ టు 1, 3/2 and slope m equals to 2. Therefore, equation of SC equals to, ఏమవుతుంది మా equation of SC? Same, y minus y1 equals to m into x minus x1. ఇది x1 y1 అనుకోండి. ఇప్పుడు y minus y1 3/2 equals to m into x minus x1. Again LCM, 2y minus 3/2 equals to 2x minus 2 1s 2. ఇప్పుడు ఏమవుతుంది, 2y minus 3 equals to 2 2s 4x minus again 2 2s 4. ఈ ప్లస్ 2y అటు సైడ్కి పోతే -2y -4 -3 అటు సైడ్కి వెళ్తే +3 ఈక్వల్స్ టు 0. Therefore ఈక్వేషన్ ఆఫ్ ఎస్సీ ఏమొచ్చిందమ్మా, 4x minus 2y minus 1 ఈక్వల్స్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. ఇప్పుడు దాకా ఏం చేసామో ఒకసారి చూడండి మా. సరే ఓకే, కంప్లీట్ అయిపోయిన ప్రాబ్లం మళ్ళీ చెప్తాం. ఇక్కడ ఈక్వేషన్ 1 ఉంది కదా, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేద్దామా. ఈక్వేషన్ 1 ఇంప్లాయిస్ ఏంటి, ఈక్వేషన్ 1 4x plus 2y minus 11. 4x plus 2y minus 11 equals to 0. ఈక్వేషన్ 2 ఏముంది, 4x minus 2y minus 1 equals to 0. సాల్వ్ చేయడం ఈజీ కదా. ప్లస్ 2y minus 2y క్యాన్సిల్, 4 plus 4 8 minus 12 equals to 0. 8x equals to -12 అటు సైడ్కి వెళ్తే +12, x equals to 12/8. 2తోనే క్యాన్సిల్ చేయండి, 2 4s 8, 2 6s 12 అవునా. తర్వాత 2 2s 4, 2 3s. Therefore x equals to 3/2. ఈ x వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 2, 4x minus 2y minus 1 equals to 0. 4 into x అంటే 3/2 minus 2y minus 1 equals to 0.
2 ones are 2 twos are, ఓకేనా. 3 twos are 6 minus 2y minus 1 equals to 0. 6లో 1 పోతే ఎంతమా 5. 5 minus 2y equals to 0. ఈ మైనస్ 2 వైట్ సైడ్కి పంపిస్తే 2y equals to 5. అప్పుడు y ఈక్వల్స్ టు ఏమొస్తుంది 5/2. therefore ఏం కనుక్కోమన్నారు ఎస్ పాయింట్ వచ్చింది. ఎస్ ఈజ్ నథింగ్ బట్ circumcenter. therefore circumcenter of a triangle S equals to x comma y that equals to 3/2 comma 5/2. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా. ఏం చేసామో ఒక్కసారి మళ్ళీ చూద్దామా. చూడండి ఫస్ట్ ఒక ట్రయాంగిల్ వర్టిసెస్ ఇచ్చేసారు ఏబిసి. డి అనే ఇక్కడ సర్కమ్ సెంటర్ కనుక్కోమన్నారు. సర్కమ్ సెంటర్ అంటే ఈ డి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అవుతుంది. ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అవుతుంది. డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అయితే డి పాయింట్ వచ్చేస్తుంది. అలాగే ఎస్డి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. స్లోప్ ఆఫ్ బీసీ కనుక్కొని పర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ ఎస్డి కూడా వస్తుంది. స్లోప్ తెలుసు, పాసింగ్ త్రూ పాయింట్ డి తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ఎస్డి ఏమవుతుంది y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. దాంతో ఒక ఈక్వేషన్ వస్తుంది. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తాం. ఏసీ స్లోప్ ఆఫ్ ఏసీ కనుక్కుంటాం, దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు స్లోప్ ఆఫ్ ఎస్సీ. తర్వాత ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. ఈ పాయింట్ తెలిసిపోతుంది. అప్పుడు ఈ పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు. సేమ్ మళ్ళీ y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1 యూస్ చేసి ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన సర్కమ్ సెంటర్ s ఈక్వల్స్ టు x కమా y దట్ ఈక్వల్స్ టు 3/2 కమా 5/2. అంతేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సెకండ్ వన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ గివెన్ బై x plus y plus 2 equals to 0, 5x minus y minus 2 equals to 0 and x minus 2y plus 5 equals to 0. ఇందాక చేసిన ప్రాబ్లం ఏమో అక్కడ ఏంటి డైరెక్ట్గా వర్టిసెస్ ఇచ్చేసారు. అక్కడ ఏమి ఇచ్చారు ఏబిసి వర్టిసెస్ ఇచ్చేసారు. ఇక్కడ ఎలా అంటే సైడ్స్ ఇచ్చారు. ఈ సైడ్స్ యొక్క ఈక్వేషన్స్ ఇచ్చారు. ఏం చేద్దాం, ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ఏబిసి వస్తుంది కదా. సొల్యూషన్ లెట్ ఫస్ట్ ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకోండి. లెట్ వద్దులే, నార్మల్గా ఫస్ట్ ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకోండి. x ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. సెకండ్ ఈక్వేషన్ 5x మైనస్ వై మైనస్ 2 ఈక్వల్స్ టు 0. ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకుంటున్నాం. ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి. ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్. 5 ప్లస్ 1 6x ప్లస్ 2 మైనస్ 2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఈక్వల్స్ టు 0. x ఈక్వల్స్ టు 0. ఈ x ఈక్వల్స్ టు 0ని దీంట్లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. Let it be equation 1, let it be equation 2. Substituting in equation 1. 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. అంటే ఏమవుతుంది y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు ఈ ప్లస్ 2 అటు సైడ్కి వెళ్తే మైనస్ 2. అంటే a ఈక్వల్స్ టు x కమా y దట్ ఈక్వల్స్ టు 0 కమా మైనస్ 2. ఒక పాయింట్ వచ్చేసిందా. ఇప్పుడు సెకండ్ థర్డ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. ఏముంది అక్కడ సెకండ్ ఈక్వేషన్ 2 ఇంప్లైస్ మా ఇక్కడ చూడండి ఈ రెండింటిని సాల్వ్ చేయడానికి ఇక్కడ y ఏముంది 1 ఇంటూ y ఉంది, ఇక్కడ 2 ఇంటూ y ఉంది. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుందా. లేదంటే మీరు 5తో దీన్ని కూడా మల్టిప్లై చేయొచ్చు, మీ ఇష్టం, దేనైనా సాల్వ్ చేయొచ్చు. నేను ఈక్వేషన్ 2 ఇంటూ 2 చేస్తున్నాను. ఈక్వేషన్ 2 ఇంటూ 2 అంటే మొత్తం ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేయండి. 5 2s are 10x మైనస్ 2y మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ 3ని మాత్రం అలాగే రాసేసుకోండి. ఈక్వేషన్ 3 ఏముంది x మైనస్ 2y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. సింబల్స్ సేమ్ సింబల్స్ అంటే చేంజ్ చేయాలి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఓకేనా. ప్లస్ 10x మైనస్ x 9x మైనస్ 2y ప్లస్ 2y క్యాన్సిల్. మైనస్ 5 4 9 ఈక్వల్స్ టు 0. 9x ఈక్వల్స్ టు మైనస్ 9 అట్ సైడ్కి వెళ్తే ప్లస్ 9, x ఈక్వల్స్ టు 9 9 క్యాన్సిల్, x ఈక్వల్స్ టు 1. ఈ ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 2లో కానీ ఈక్వేషన్ 3లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 3
ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. x మైనస్ 2y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఏమవుతుంది? 1 మైనస్ 2y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. మైనస్ 2y ఈక్వల్స్ టు 5 ప్లస్ 1 6 ప్లస్ 6 ఇటు సైడ్కి వెళ్తే మైనస్ 6 మైనస్ మైనస్ క్యాన్సల్ 2 1s 2 3s y వాల్యూ వచ్చేసింది. Therefore b equals to x comma y that equals to 1 comma 3. ఓకేనా? b వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 1ని సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ 3 implies x minus 2y plus 5 equals to 0. Equation 1 implies x plus y plus 2 equals to 0. సేమ్ సింబల్ కదా, సబ్ట్రాక్ట్ చేయండి. మైనస్ 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 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సల్ మైనస్ 2y మైనస్ y మైనస్ 3y. 5లో 2 పోతే ఎంత? 3. పెద్ద నెంబర్ సింబల్ ప్లస్ ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. మైనస్ 3y ఈక్వల్స్ టు ప్లస్ 3 అటు సైడ్కి వెళ్తే మైనస్ 3. అప్పుడు y ఈక్వల్స్ టు ఏమవుతుంది? మైనస్ 3 క్యాన్సల్ y ఈక్వల్స్ టు 1. ఈ y ఈక్వల్స్ టు 1ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది? అప్పుడు x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0, x ప్లస్ 1 ప్లస్ 2 ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు 2 ప్లస్ 1 3, అటు సైడ్కి వెళ్తే మైనస్ 3. ఓకేనా? xy వాల్యూస్ వచ్చేసాయి కదా. Therefore c ఈక్వల్స్ టు x comma y that equals to మైనస్ 3 comma 1. ఓకేనా? ఇప్పుడు అన్ని వాల్యూస్ వచ్చేసాయి. ఇంకేముంది? సేమ్ ప్రాసెస్ ఇందాక చేసామే, ఆ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఎలాగా? ఇప్పుడు ఏబీసీ వర్టిసెస్ వచ్చేసాయి. డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ, ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, డిఈ కొలైడ్ అయిన పాయింట్స్ వచ్చి సర్కమ్ సెంటర్. ఎస్, ఓకేనా? సేమ్ అలాగే చేద్దామా? ఇక్కడ రాస్తున్నా. ఏ ఈక్వల్స్ టు ఏమొచ్చింది? సి వాల్యూస్ రాసేసుకున్నాను. తర్వాత సేమ్ ప్రాసెస్ ఇందాక రిపీట్ చేసామే ఫస్ట్ ప్రాబ్లంలో. సేమ్ ఫస్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ కనుక్కోండి. మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ దట్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? డి. దట్ ఈక్వల్స్ టు యాడ్ చేయండి. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. x1 ప్లస్ x2 బై 2 by 1 plus y2 by 2. ఓకేనా? 1 minus 3 by 2, 3 plus 1 by 2. 3లో 1 పోతే 2, minus 2 by 2, 3 plus 1 4 by 2. That equals to minus 1 comma 2 1s 2 2s. D పాయింట్ వచ్చేసింది. అలాగే స్లోప్ ఆఫ్ బీసీ, స్లోప్ ఆఫ్ బీసీ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా? y2 minus y1 by x2 minus x1. y2 ఎంత? 1 మైనస్ y1 3 by x2 minus 3 minus x1 1. 3లో 1 పోతే 2 minus 2 by minus 4. అంతేనా? మైనస్ మైనస్ క్యాన్సల్ 2 1s 2 2s. దట్ ఈక్వల్స్ టు 1 by 2. స్లోప్ ఆఫ్ బీసీ ఎంత వచ్చింది? 1 by 2. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఎస్డి ఏమవుతుంది? perpendicular slope of BC that equals to ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి perpendicular slope అంటే m1 into m2 equals to -1. నాకు m2 కావాలి. 1 by 2 into m2 ఏమవుతుంది? ఈ 1 by 2 అటు సైడ్కి వెళ్తే 2 by 1 -2. స్లోప్ ఎంత వచ్చింది? స్లోప్ ఆఫ్ ఎస్డి -2. స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. పాయింట్ డి ఏంది? -1 comma 2. స్లోప్ ఏంటి? -2. ఇది x1 y1 అనుకోండి. Therefore ఈక్వేషన్ ఆఫ్ ఎస్డి ఈక్వల్స్ టు ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ఎస్డి ఏమవుతుంది? y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. ఇప్పుడు ఏమవుతుంది? y మైనస్ 2 ఈక్వల్స్ టు మైనస్ 2x మైనస్ 2. ఇది సైడ్కి పంపించేసేయండి. 2x ప్లస్ y మైనస్ 2, ఈ మైనస్ 2 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. మైనస్ 2 ప్లస్ 2 ఈక్వల్స్ టు మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సల్. 2x ప్లస్ y ఈక్వల్స్ టు 0. 2x ఈక్వల్స్ టు ప్లస్ y ఇటు సైడ్కి వెళ్తే మైనస్ y. దట్ సైడ్ అలాగే పెట్టేసుకుందాం.
నెక్స్ట్ సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ఎస్డి వచ్చింది కదా, ప్రస్తుతానికి ఇలాగే పెట్టుకోండి. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయాలి. దేనికి? ఏసీకి. ఏసీ వాల్యూస్ రాసుకోండి. ఏ ఎంత? 0, 2. సి వాల్యూస్ ఏంటి? -3, 1. సేమ్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, ఏసీ మిడ్ పాయింట్ ఏంటి? ఈ కదా, అలాగే రిపీట్ చేయండి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్స్ టు ఈ, దట్ ఈక్వల్స్ టు ఇది x1 y1 అనుకోండి, ఇప్పుడు ఇది x2 y2 అనుకోండి. ఏంటి మిడ్ పాయింట్ ఫార్ములా? x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2, దట్ ఈక్వల్స్ టు -3/2, మళ్ళీ -2లో 1 పోతే ఎంతమా? -1/2. మిడ్ పాయింట్ ఈ వాల్యూస్ వచ్చేసాయా? ఇప్పుడు ఏం చేయాలి? స్లోప్ ఆఫ్ ఏసీ స్లోప్ కనుక్కోండి. ఏంటి ఫార్ములా? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 1 మైనస్ y1 ప్లస్ 2 బై x2 మైనస్ x1 0. 3 బై -3, దట్ ఈక్వల్స్ టు -1. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏంటి? మా స్లోప్ ఆఫ్ ఎస్సీ కదా, ఎస్సీ స్లోప్, పర్పెండిక్యులర్ స్లోప్. స్లోప్ ఆఫ్ ఎస్సీ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ ఏసీ, దట్ ఈక్వల్స్ టు మనకు తెలుసు m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1, -1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1. ఇప్పుడు m2 ఏమవుతుంది? -1 బై -1 అంటే m2 వాల్యూ ఎంత? 1. ఓకేనా? m2 వాల్యూ వచ్చేసింది. ఈ పాయింట్ తెలుసు. ఈ ఎంత? -3/2, -1/2. అలాగే స్లోప్ ఎంత? 1. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎస్సీ రాసేయచ్చు కదా. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఎస్ఈ ఈక్వల్స్ టు y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఇది x1 y1 అనుకోండి, సాల్వ్ చేయండి. y మైనస్ ఆఫ్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ ఆఫ్ మైనస్. ఓకేనా? ఎల్సిఎం తీసుకుంటున్నా రెండు సైడ్స్. 2y ప్లస్ 1 ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 బై 2. క్యాన్సిల్. 2x ప్లస్ 2y అటు సైడ్కి వెళ్తే -2y ప్లస్ 3 ప్లస్ 1 అటు సైడ్కి వెళ్తే -1 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈక్వేషన్ ఏమొచ్చింది? 2x మైనస్ 2y ప్లస్ 3లో 1 పోతే ఎంత? 2 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఈక్వేషన్ 2 ఏముంది మా? ఇక్కడ మళ్ళీ రాస్తున్నా. ఈక్వేషన్ 2 2x మైనస్ 2y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 కదా ఈక్వేషన్ వచ్చింది మనకి. ఈక్వేషన్ 1 నుంచి 2x వాల్యూ ఎంత? -1. ఫ్రమ్ ఈక్వేషన్ 1 2x ఈక్వల్స్ టు -y. ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. -y మైనస్ 2y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. అంతేనా? 2x వాల్యూ -y వచ్చింది చూడండి. ఆ y సబ్స్టిట్యూట్ చేస్తా. ఇది ఇలా రాసుకోండి. సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 2x ఈక్వల్స్ టు -y. -2y -y ఎంత అవుతుంది? -3y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. -3y ఈక్వల్స్ టు ప్లస్ 2 అటు సైడ్కి వెళ్తే -2. మైనస్ క్యాన్సల్. y ఈక్వల్స్ టు 2/3. అలాగే ఈ y వాల్యూని తీసుకొని వెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దామా? సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం? ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 2x ప్లస్ y ఈక్వల్స్ టు 0. 2x ప్లస్ y వాల్యూ ఎంత? 2/3 ఈక్వల్స్ టు 0. ఎల్సిఎం తీసుకోండి. 3 2s 6x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. అప్పుడు ఏమవుతుంది? 6x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఈ 3 డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 0 × 3 0 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి 6x ఈక్వల్స్ టు ప్లస్ 2 అటు సైడ్కి వెళ్తే -2. x ఈక్వల్స్ టు -2/6. 2 1s 2 3s
therefore x equals to minus 1 by 3 ante. Therefore circumcenter s equals to x comma y that equals to minus 1 by 3 comma 2 by 3 అంతే. ఏమైపోయింది? మా ప్రాబ్లం పెద్దగా ఉన్న చాలా 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 ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చారు 7 మార్క్స్కి మా. ఓకేనా? ఏం చేసామో మళ్ళీ ఒక్కసారి చూద్దామా. ఫస్ట్ నుంచి చూడండి, ఒక 3 ఈక్వేషన్స్ ఇస్తారు. ఇంతకు ముందైతే వర్టిసెస్ ఇచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే 3 ఈక్వేషన్స్ ఇస్తారు. ఫస్ట్ ఆ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే సేమ్ మనకు ఆ ఏబిసి వర్టిసెస్ వచ్చేస్తాయి. ఫస్ట్ ఈ 2 సాల్వ్ చేస్తే ఒక వర్టిసెస్, ఈ 2 సాల్వ్ చేస్తే ఏ వస్తుంది, ఈ 2 సాల్వ్ చేస్తే బి వస్తుంది, ఈ 2 సాల్వ్ చేస్తే సి వస్తుంది. ఏబిసి వాల్యూస్ వచ్చేసిన తర్వాత ఇంకా సేమ్ ఇంతకుముందు ప్రాసెసే. ఫస్ట్ బీసీకి మిడ్ పాయింట్ చూడండి, బీసీకి మిడ్ పాయింట్ డి అవుతుంది. ఎస్డి అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉంది. స్లోప్ ఆఫ్ బీసీ కనుక్కుంటాం, దానికి పర్పెండిక్యులర్ స్లోప్ అవుతుంది. పాసింగ్ త్రూ పాయింట్ డి అండ్ స్లోపు తెలుసు. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. అప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేస్తాం. ఏసీకి స్లోప్ కనుక్కుంటాం, అది ఎస్సీకి పర్పెండిక్యులర్ స్లోప్ అవుతుంది. మళ్ళీ ఈ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, ఈ పాయింట్ కూడా వచ్చేస్తుంది. ఆ రెండు చూడండి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ చేస్తే ఈ పాయింట్ వచ్చేది, స్లోప్ కనుక్కుంటే పర్పెండిక్యులర్ స్లోప్ ద్వారా వచ్చేస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ ఎస్సీ అంటే y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. మళ్ళీ ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే xy వాల్యూస్ వచ్చేస్తాయి. దట్ ఈస్ ద సర్కమ్సెంటర్ వీ రిక్వైర్డ్. ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. చూడడానికి పెద్దగా ఉన్న చాలా అంటే చాలా ఈజీ. ఒక్కసారి కాకపోతే 2 సార్లు ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్. ఒక పాయింట్ ఇచ్చేసారు. అండ్ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ on the axis of coordinates whose sum is 0. Non-zero intercepts on the axis of coordinates అంటే ఏమి ఇచ్చినారు, ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్. ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్ ఈస్, మామూలుగా ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్ ఎలా రాస్తామా, x బై ఏ ప్లస్ y బై బి ఈక్వల్స్ టు 1. కానీ ఇంకొకటి ఇచ్చారు చూడండి, యాక్సిస్ ద కోఆర్డినేట్స్ హూస్ సమ్ ఈజ్ 0. అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏ ప్లస్ బి, కోఆర్డినేట్స్ ఆఫ్ సమ్ ఈజ్ 0, ఏ ప్లస్ బి 0 అంటాం. అప్పుడు బి ఈక్వల్స్ టు ఏంటి, ప్లస్ ఏ అటు సైడ్కి వెళ్తే మైనస్ ఏ, అవునా. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, x బై ఏ మైనస్ y బై ఏ ఈక్వల్స్ టు 1. ఓకేనా. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, x మైనస్ y ఈక్వల్స్ టు బై ఏ వస్తుంది, 1 ఇంటూ ఏ, x minus y equals to a. Let it be equation 1. This line passes through point ఏమి ఇచ్చాడు, 2, 3. Passing through 2, 3. That implies ఇది x అనుకోండి, ఇది y అనుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ 1లో. 1 మైనస్ x ప్లేస్లో 2 మైనస్ y ప్లేస్లో 3 ఈక్వల్స్ టు a. దట్ ఇంప్లైస్ a ఈక్వల్స్ టు 3లో 2 పోతే ఎంత, 1, పెద్ద నెంబర్ సింబల్ మైనస్, ఏ ఈక్వల్స్ టు మైనస్ 1 వచ్చేసింది. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఈజ్ ఏమవుతుందమ్మా, ఈ ఏ వాల్యూని ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది, x మైనస్ y ఈక్వల్స్ టు, ఈ మైనస్ 1 ఉంది కదా, ఏ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయండి, -1. దట్ ఇంప్లైస్ x minus y plus 1 ఈక్వల్స్ టు 0. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. 2 మార్క్స్కి మా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్ రాస్తాం. కానీ ఇక్కడ కోఆర్డినేట్ సమ్ ఎంత, 0 అన్నారు. అంటే ఏ ప్లస్ బి 0, బి ఈక్వల్స్ టు మైనస్ ఏ. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది. దాంట్లో పాయింట్స్ 2, 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వచ్చింది, x మైనస్ y ఈక్వల్స్ టు, ఈ -1 ఇక్కడ పెడితే ఈక్వేషన్ ఏమొచ్చింది, కంప్లీట్గా x మైనస్ y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. అంతే, ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దామా. 4th క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. 2 పాయింట్స్ ఇచ్చేసి దాని ఈక్వేషన్ కనుక్కోమన్నారు. డైరెక్ట్గా మనకు ఫార్ములా ఉంది కదా, ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ
2 points is ఏంటి మా ఫార్ములా x minus x1 into y1 minus y2 equals to y minus y1 into x1 minus x2. ఇదే మా ఫార్ములా x minus x1 into y1 minus y2 equals to y minus y1 into x1 minus x2. ఇంకేముంది, ఆల్రెడీ దీన్ని ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి, సబ్స్టిట్యూట్ చేసేయండి అంతే. x మైనస్ x1 అంటే at1 స్క్వేర్ ఇంటూ y1 2at1 మైనస్ y2 2at2 ఈక్వల్స్ టు y మైనస్ y1 2at1 ఇంటూ x1 at1 స్క్వేర్ మైనస్ x2 at2 స్క్వేర్. తర్వాత ఏముంది, అన్నిటిని మల్టిప్లై చేద్దామా, ఏమైనా కామన్ తీయచ్చా? ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో నుంచి 2a కామన్ తీస్తున్నా, t1 మైనస్ t2 అవుతుందా, ఇక్కడ a కామన్ తీస్తున్నా, ఇక్కడ t1 స్క్వేర్ మైనస్ t2 స్క్వేర్ అవుతుందా, కామన్ తీసి చూద్దామా. x మైనస్ at1 స్క్వేర్ ఇంటూ 2a కామన్ తీస్తే ఏమవుతుంది, t1 మైనస్ t2 ఈక్వల్స్ టు y మైనస్ 2at1. ఇక్కడ ఏ కామన్ దీన్ని ఏమవుతుంది, t1 స్క్వేర్ మైనస్ t2 స్క్వేర్. ఓకేనా. తర్వాత ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మోడల్లో ఉంది, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాయచ్చా. x మైనస్ at1 స్క్వేర్ చూడండి, ఈ 2a అలాగే రాసేసుకోండి, t1 మైనస్ t2 అలాగే రాయండి. ఇక్కడ y మైనస్ 2at1 ఇంటూ ఏ, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చా. ఆ ఫార్ములా ప్రకారం ఇదేమవుతుంది, t1 మైనస్ t2 ఇంటూ t1 ప్లస్ t2. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అంత మొత్తం మల్టిప్లికేషనే ఉంది, ఎక్కడ మధ్యలో అంటే టర్మ్స్కి మధ్యలో ఎక్కడ అడిషన్స్ అట్లా ఏం లేవు, క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. ఏ క్యాన్సిల్, t1 మైనస్ t2 t1 మైనస్ t2 క్యాన్సిల్. ఇంక ఇక్కడ ఏం మిగిలింది, 2 ఒకటే కదా, 2తో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, 2x మైనస్ 2at1 స్క్వేర్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది, y మైనస్ 2at1 ఇంటూ t1 ప్లస్ t2. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేసుకోండి, 2x మైనస్ 2a ఇంటూ t1 స్క్వేర్ ఈక్వల్స్ టు t1 ప్లస్ t2 ఇంటూ y, లేదంటే మొత్తంగా మల్టిప్లై చేయండి ఇలా కాకుండా, t1y ప్లస్ t2y మైనస్ ఇప్పుడు దీంతో 2a t1 స్క్వేర్ మైనస్ 2a t1 t2. ఓకేనా. ఇక్కడ చూడండి, మైనస్ 2a t1 స్క్వేర్ మైనస్ 2a t1 స్క్వేర్ క్యాన్సిల్. తర్వాత ఇంకేమైనా క్యాన్సిల్ పోతాయా, ఇంకేం పోవు, అలాగే రాసేసుకోండి. 2x ఈక్వల్స్ టు ఈ రెండిట్లో నుంచి y కామన్ తీస్తున్నాం, t1 ప్లస్ t2 ఇంటూ y అలాగే రాసుకొని మైనస్ 2a t1 t2. ఇప్పుడు అన్ని ఇటు సైడ్కి పంపించేసేయండి, 2ax ప్లస్ 2a t1 t2 మైనస్ t1 ప్లస్ t2 ఇంటూ y ఈక్వల్స్ టు 0. అంతే చేసాము. ఒక్కసారి చూద్దామా, జస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అంటే ఫార్ములా అమ్మ, x మైనస్ x1 ఇంటూ y1 మైనస్ y2 ఈక్వల్స్ టు y మైనస్ y1 ఇంటూ x1 మైనస్ x2. ఆ ఫార్ములాలో జస్ట్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ ఏం చేశానంటే 2a కామన్ తీసా, ఇక్కడ a కామన్ తీసా, తర్వాత ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అప్లై చేసా, ఏ క్యాన్సిల్, t1 మైనస్ t2 క్యాన్సిల్. తర్వాత ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2తో దీన్ని మల్టిప్లై చేసేసా. ఇక్కడ ఏమిందంటే t1 ప్లస్ t2 ఉంది కదా, దీంతో మల్టిప్లై చేసా, t1 ఇంటూ y ప్లస్ t2 ఇంటూ y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2a t1 స్క్వేర్ మైనస్ 2a t1 t2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇంక ఈ టర్మ్స్ని ఇటు సైడ్కి పంపిస్తే therefore the equation is 2x plus 2a t1 t2 minus t1 plus t2 into y equals to 0. అంతే, ఎంత ఈజీగా ఉంది కదా, జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ వన్ చూద్దామా, క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ ప్యారలల్
to the straight line passing through B and C and perpendicular to the straight line passing through B and C. ఇప్పుడు ఏ ఇచ్చాడు ఏంటి -1, 3, B ఏంటి 2, -5, C ఏంటి 4, 6. ఫస్ట్ ఏంటి స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ BC కదా, స్లోప్ ఆఫ్ BC కనుక్కుందాం. స్లోప్ ఆఫ్ BC ఈక్వల్స్ టు ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. స్లోప్ ఫార్ములా ఏంటి y2 minus y1 by x2 minus x1, 6 minus of minus plus 5 by x2 minus x1, 10, 11 by 4లో 2 పోతే 2. స్లోప్ ఆఫ్ BC ఏమొచ్చింది 11/2. తర్వాత ఏమన్నారు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ A, పాసింగ్ త్రూ A ఈక్వల్స్ టు -1, 3. స్లోప్ ఉంది. ఫస్ట్ ఏమన్నారు ప్యారలల్ అయితే కండిషన్ ఏంటి ఫర్ ప్యారలల్ లైన్స్ స్లోప్ ఈజ్ ఈక్వల్, దేర్ఫోర్ స్లోప్ ఈక్వల్స్ టు M, దట్ ఈక్వల్స్ టు 11/2. పాయింట్ ఉంది. ఇది x1 y1 అనుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఏమవుతుంది ఈక్వేషన్ ఆఫ్ ఏ straight line is ఏంటి మా parallel lines అయితే y minus y1 equals to m into x minus x1, y minus y1 3 equals to m 11/2 into x minus x1. x1 వాల్యూ ఎంత -1. ఓకేనా, సాల్వ్ చేయండి. ఏమవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా 2y minus 2 3s are 6, 11x plus 11. ఇప్పుడు 11x plus 2y అటు సైడ్కి వెళ్తే -2y plus 11 -6 అటు సైడ్కి వెళ్తే +6 ఈక్వల్స్ టు 0. అంటే ఈక్వేషన్ ఏమొచ్చింది 11x minus 2y plus 17 ఈక్వల్స్ టు 0. అంతే. తర్వాత పర్పెండిక్యులర్ అయితే స్లోప్స్ ఏమవుతాయి m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1. ఇప్పుడు m2 ఈక్వల్స్ టు ఏమవుతుంది -1. m1 స్లోప్ ఎంత వచ్చింది మనకి 11/2. ఇప్పుడు m2 ఏమవుతుంది -1 ఇంటూ 11/2 ఇటు సైడ్కి వస్తే 2/11. ఇక్కడ ఏం లేదు మా m2 స్లోప్ ఏమైంది ఇప్పుడు -2/11. ఇంకా నార్మల్ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఎలాగా ఈక్వేషన్ ఆఫ్ ఏ straight line is same, y minus y1 equals to m into x minus x1, y minus a point ఏంటి -1, 3. ఇది x1 ఇది y1 అనుకోండి. y1 3 equals to m -2/11 into x minus x1. Cross multiplication 11y minus 11 3s are 33 minus 2x minus 2. ఈ -2x ఇటు సైడ్కి పంపించేసేయండి. 2x plus 11y minus 33 minus 2 ఇటు సైడ్కి వస్తే +2 ఈక్వల్స్ టు 0. అంటే ఈక్వేషన్ ఏమొచ్చింది 2x plus 11y 3లో 2 పోతే 1 -31 ఈక్వల్స్ టు 0. అంతే. ఓకేనా, అయిపోయింది. ఇక్కడ చూడండి మా ఏ లైన్స్ అయినా ప్యారలల్ అయితే స్లోప్ సేమ్ స్లోప్ వస్తుంది. 2 లైన్స్ ప్యారలల్ అయితే దీని స్లోప్ ఏంటో దీనికి అదే స్లోప్. కాబట్టి డైరెక్ట్గా 11/2 తీసుకొని ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ అంటే y minus y1 equals to m into x minus x1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు దట్ లైన్ వచ్చేసింది. సెకండ్ లైన్లో పర్పెండిక్యులర్ అంట. అప్పుడు స్లోప్స్కి ఫార్ములా ఏంటంటే m1 into m2 equals to -1. అప్పుడు స్లోప్ ఏమొచ్చింది -2/11. సేమ్ పాయింట్ -1, 3. సేమ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్, సేమ్ ఈక్వేషన్ y minus y1 equals to m into x minus x1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ వచ్చేసింది. అంతే, ప్రాబ్లం అయిపోయింది. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.